హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా ఇలాగ బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. అవి అంతా కూడా ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రాదు కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం కర్రీస్లో యూజ్ చేసే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా చేతులకి కొంచెం అప్లై చేసేసి ఈ బాక్స్కి ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి త్వరగా ఐస్ అనేది గడ్డ కట్టకుండా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఆ బాక్స్ త్వరగా వచ్చేస్తుందండి గడ్డ కట్టుకోకుండా. ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం త్వరగా తీసుకోవాలి అనుకున్నప్పుడు కింద అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 2, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ అయితే తీసుకోవాలండి. ఏ పేస్ట్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇలా పేస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం షాంపూ అయితే తీసుకోవాలండి. అది కూడా ఏ షాంపూ అయినా పర్లేదు. ఇలా కొంచెం షాంపూ అంటే ప్యాకెట్లో ఉన్న కొంచెం సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లూ కూడా మనం బట్టలకైతే యూజ్ చేసుకుంటాం కదండి, ఆ బ్లూ కూడా కొంచెం ఇలా వేసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఏదైనా కొంచెం వాటర్ అయితే పోసుకొని మొత్తం స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇది క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేలకు వేలు మనం లిక్విడ్లు పెట్టి కొనుక్కొచ్చుకొని ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇంట్లోనే మనం ఇలాగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. బ్లూ అలానే పేస్ట్ మనకి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. బ్లూ అయితే మంచి షైనింగ్ అనేది వస్తుంది. షాంపూ కూడా వేసాం కదండి, క్లీనిక్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఏ వస్తువు మీద అయినా చక్కగా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్ ఇలా క్లీన్ చేసేసుకొని చక్కగా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ఫ్లోర్ మీద కానీ, గ్యాస్ స్టవ్ మీద కానీ, ఫ్రిడ్జ్ మీద కానీ, అలానే మన ఇంట్లో ఉన్న చెక్క డోర్లు కానీ, చైర్స్ కానీ, ఇలా ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఇలా కొంచెం స్ప్రే చేసుకొని మనం ఏదైనా ఒక క్లాత్తో క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చక్కగా వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. యాలకు వేలు పెట్టి మనం లిక్విడ్లు కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, మంచి షైనింగ్ అయితే వచ్చింది. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత క్లియర్గా కనిపిస్తుందో. చక్కగా క్లియర్ అయిపోతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ మీద కూడా ఇలా ఈ లిక్విడ్ని అయితే స్ప్రే చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్ని ఎలా పడితే అలాగా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, అలా మరకలు పడుతూ ఉంటాయి. ఇలాగ చక్కగా మనం స్ప్రే చేసుకొని క్లాత్తో తుడుచుకున్నామంటే చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. మంచి షైనింగ్ కూడా వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి చెక్క డోర్లు కానీ, చైర్స్ కానీ, ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇలా చక్కగా క్లీన్ చేసుకోవడానికి క్లీనిక్ పర్పస్గా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ, సమ్మర్ కదండి, ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కొక్కసారి పులుపు వచ్చేస్తూ ఉంటుంది. అలా పులుపు రాకుండా ఉండాలి అంటే తమలపాకుని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా పిండిలో పెట్టుకున్నాం అనుకోండి, పులుపు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాంట్లో వాటర్లో అల్లం ఇలా పెట్టేసుకుని మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా అల్లం కూడా పాడవకుండా ఉంటుంది. వాటర్ 2 డేస్కి 3 డేస్కి మనం మార్చుకుంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% టిప్ నెంబర్ 5,
నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఇల్లు ఉడ్చుకునే చీపుర్లు అయితే ఉంటాయి కదండి, ఒక బకెట్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ చీపుర్ని అయితే ఇలా పెట్టేసుకొని సర్పు అయితే ఒక స్పూన్ వేసుకోవాలండి. చూసారా మురికి అయితే ఎలా వస్తుందో దీనిలో. ఆ వాటర్ మురికి వాటర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఇలా సర్పు అయితే వేసుకొని చేతితో రఫ్ చేసినట్లుగా చీపుర్ని ఇలా అనుకుంటూ ఉంటే దీనిలో ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ అలానే దీని లోపల ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. ఇలా మనం చేతితో రఫ్ చేసినట్లుగా ఇలా గట్టిగా ఒకసారి మనం ఫ్రెష్ చేసామనుకోండి చక్కగా మురికి అనేది ఈజీగా సులువుగా పోతుంది. ఇలాగ మనం మురికిని డస్ట్ని మొత్తం ఈజీగా పూర్తిగా రిమూవ్ అయిన తర్వాత ఇలాగా ఎండలో 1 గంట ఉంచేసుకొని తర్వాత తీసేస్తే చక్కగా మనకి చీపిరి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా పోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఇప్పుడు ఎండలో పెట్టుకున్న తర్వాత మీకే లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత క్లియర్గా కనిపిస్తుందో. వీటిపై ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, నిమ్మబద్ద పైన కొంచెం సాల్టు అలానే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా మనం ఈ టిప్ని అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. ఇలా నిమ్మబద్ద పైన కొంచెం సాల్టు అలానే బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి, క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. మనం కిచెన్ సింక్లో ఉన్నటువంటి ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి, ఇలాగా ట్యాప్స్ దగ్గర మనం ఇలా నిమ్మబద్దని దీనిపైన కొంచెం సాల్టు అలానే బేకింగ్ పౌడర్ వేసాం కదండి, చక్కగా క్లియర్గా క్లీన్ అయిపోతుంది. దీనిపైన ఉన్నటువంటి తెల్ల మరకలు అలానే దీనిపైన కొంచెం డస్ట్ అయితే పేరుకుంటూ ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడిగేటప్పుడు ఆ సోప్ మరకలు కూడా ఆ టైల్స్కి అంటుకుంటూ ఉంటాయి కదండి, అక్కడ కూడా ఇలా కొంచెం అప్లై చేసేసి ఇలా ట్యాప్స్ని కూడా ఈ నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లియర్ అయిపోతుందండి. చూసారా ఇప్పుడైతే చక్కగా క్లియర్గా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ ట్యాప్ చూడండి చక్కగా మెరిసిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చక్కగా యూజ్ అవుతుంది. నెంబర్ 7, ఇలాంటి పర్సులు అయితే మనం బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి జిప్పులు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి జిప్పులు పాడైపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలి అంటే వ్యాజ్లైన్ ఇలా జిప్పు దగ్గర కొంచెం అప్లై చేసేసి ఇలా జిప్పుని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మనం వెనక్కి ముందుకి ఇలా అనుకుంటే చాలండి, చక్కగా మనకి ఈ జిప్ అనేది పోకుండా స్మూత్గా వస్తుందండి. అంత గట్టిగా స్టక్ అయిన జిప్ అయినా ఇలా వ్యాజ్లైన్ కొంచెం ఇలాగా అప్లై చేయగానే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8, ఇలా గ్యాస్ బర్నర్ పైన కొంచెం కొబ్బరి నూనె వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఒక్కోసారి హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, ఒక్కోసారి సిలుము తుప్పు పట్టేసి బర్నరు ఈ హోల్స్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి ఇలా కొబ్బరి నూనె అయితే కొంచెం వేసుకొని దానిపైన ఇలాగా మనం ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి బర్నర్ పైన చక్కగా క్లీన్ అయిపోతుందండి. వీటికి హోల్స్ అయితే ఉంటాయి కదండి, హోల్స్ ఒక్కోసారి బ్లాక్ అయిపోయి గ్యాస్ అంతా కూడా రాకుండా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. ఆ టైంలో ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం కొబ్బరి నూనె అయితే ఇలాగ క్లాత్ పైన వేసేసి బర్నర్కి కొంచెం అప్లై చేసేసామనుకోండి, కొంచెం ఆరిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఇలా బర్నర్ పెట్టేసుకుంటే మనకి హోల్స్ కూడా బ్లాక్ అయినవి కూడా చక్కగా మంట కూడా వస్తుందండి, గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.